తిరుపతిలో అలిపిరి మెట్లను ఎందుకెక్కుతారో తెలుసా? పూర్వం ఆకాశరంజన్ అనే ఒక యోగి ఉండేవాడు. అతను విష్ణుదేవుడి యొక్క పెద్ద భక్తుడు. అతని పాపాల నుండి విముక్తి పొందడం కోసం స్వామివారికి ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు విష్ణుదేవుడు ప్రసన్నమయ్యి ఏం కోరిక కావాలి అని అడగగా ఆకాశరంజన్ తన కోరికను చెప్తాడు. అప్పుడు స్వామివారు, నేను తిరుమల కొండల్లో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి రూపంలో కొలువుదేరుతున్నాను. దానికి భక్తులు నన్ను దర్శించుకోవడానికి నువ్వే మార్గాన్ని కనిపెట్టు అని చెప్తాడు. అలా అప్పుడు ఆకాశరంజన్ అనే యోగి అలిపిరి మెట్లను నిర్మించాడు. అలా 3350 మెట్లను మార్గంలో నిర్మిస్తాడు. అలా ఒక్కో మెట్టు ఒక్కో పాపాన్ని తొలగిస్తుంది. అలా అతని పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే అలిపిరి మార్గాన వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే గనక ఎన్ని పాపాలైనా తొలగిపోతాయి అన్న నమ్మకం.